అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బూడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉండి బాధ్యతలు మీద పెట్టుకొని రాజకీయ అనుభవం ఉండి మతి సీమితం లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్టయితే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోరుకి అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమా అంట ఆడనివ్వడంట. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా మాట్లాడిండు. జగన్మోహన్ రెడ్డిని అతాపాతాలానికి తొక్కినట్టు మిమ్మల్ని కూడా తొక్కే టైం వస్తుంది. ఇట్లనే మాట్లాడిరు అనుకో. పవన్ కళ్యాణ్ గారిని కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు, పవన్ కళ్యాణ్ గారి నీడని కూడా మీరు టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడుగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డగా ఈరోజు నీకు సవాల్ విసురుతున్నా. నల్గొండ జిల్లాకి నువ్వు చేసింది ఏంది చెప్పు. 20,000 పోలీసు ఉద్యోగాలు వేస్తా అని చెప్పారు. జియో 46 రద్దు చేస్తా అని చెప్పి రద్దు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతో ఆడుకుంటూ, యువకులు ప్రతి ఒక్కరూ జియో 46 వల్ల ఉద్యోగాలు రాక హాస్టళ్లలో ఉండి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పాలయ్యి మరణానికి పాల్పడే రోజులు వచ్చినాయి ఈరోజు. ఇది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లనే కాదా? నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమంది పోలీసు ఉద్యోగానికి ఈవెంట్స్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ కొట్టి ఫిలిమ్స్లో పాస్ అయ్యి నాకు పోలీస్ కావాలి అనే ఒక తపనతో నల్గొండ జిల్లా నుండి దిల్షుక్నగర్కి వచ్చి హాస్టళ్లలో రెంట్ కొండుకుంటా, ఇన్స్టిట్యూట్లలో ఫీజు కట్టుకుంటా, కింద మీద పడి నిడుదల లేని రాత్రులు అనుభవించి చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా జియో 46ని రద్దు చేయకుండా పిల్లలతో చిలగాటలాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదా అని ఈరోజు నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మీరు ఏం చేసిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఆడబిడ్డకి స్కూటీ గిఫ్ట్ ఇస్తా అన్నారు. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పిరు. 6,000 పింఛన్ చేస్తా అని చెప్పినావు. తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. ఏది ఏడివా నీ తులం బంగారం? నువ్వు ఎలక్షన్ ముందు ఏం మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వచ్చినావు, ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయి. నీ నాయకునితో చేపియు, అవిటి పైన పోరాడు. నీకు దమ్ముంటే అవిటి గురించి మాట్లాడు. సినిమాల పనికి ఏం బచ్చగానివా? సినిమాలు ఆపుతా అంటున్నావు? ఏమన్నా థియేటర్లో పనిచేస్తానువా? సినిమాల పనికి రాజకీయ అనుభవం పెట్టుకొని కొన్ని కోట్ల మందికి తెలిసిన నాయకుని గురించి ఏ విధంగా మాట్లాడాలో కూడా సంస్కారం ఇంకా వస్తలేదు నీకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవైతే నీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి ఇప్పి చూస్తా నీ దమ్మేందో. ఆఫ్లైన్లో మాట్లాడు కాదు, బయటికి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. పెడితే నీ నల్గొండ డిస్టిక్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు తరలొచ్చి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళపైన దృష్టి పెట్టు. కమిషన్లు, కాంట్రాక్టులు కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ దందాలు చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుండి ఎంత దోసుకుర్రో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తుండో ఈరోజు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. నల్గొండ జిల్లా ఏదైతే ఉందో, నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగుడే విలేజ్లో నాగలక్ష్మి అనే టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఆమె ఆ ఊర్లో సర్పంచ్గా పోటీ చేయడానికి, నామినేషన్ వేయడానికి పోతే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేయించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సందీప్ రెడ్డి అని ఎవడైతుండో వాంతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిడ్నాప్ చేయించిండు. బీసీలకి హక్కు లేదు, మా రెడ్డిల పరిపాలనే ఉండాలి, బీసీలను అనగదొక్కాలి అని చెప్పేసి ఈ విధంగా కిడ్నాప్ చేసి, యాదగిరిని కిడ్నాప్ చేసి యాదగిరి పైన మూత్రం పోసి కత్తితోని కడుపులో కూర్చుండు. నల్గొండ నియోజకవర్గంలో నువ్వు మంత్రిగా ఉండి ఈ లుచ్చ రాజకీయాలు చేస్తున్నావంటే తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుపడుతుంది. నీ నియోజకవర్గంలోనే స్వేచ్ఛ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. నువ్వు ఏం చూస్తావు తెలంగాణ రాష్ట్రం గురించి?
ఒక ఆడబిడ్డ ఒక విలేజ్ నుండి సర్పంచ్గా పోటీ చేస్తేనే పెట్టుకోలేనటువంటి మనసుని ఇది. అలాంటి నువ్వు నల్గొండ జిల్లాలో ఏం డెవలప్ చేస్తావు నల్గొండ జిల్లాని? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నల్గొండ జిల్లాలో ఎలక్షన్లో భాగంగా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళు, ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు నల్గొండ నియోజకవర్గంలో పోయి ఆ నాగలక్ష్మికి, యాదగిరి యాదవ్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఈరోజు బీసీ బిడ్డలకి ఎందుకు హక్కు ఉండదు? బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో. నీ నియోజకవర్గంలో దృష్టి పెట్టు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆప్తా, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, రాజకీయ అనుభవం లేక కాదు. ఇడ ఆ మాటలు పక్కకు పెట్టు. నీకు రాజకీయ అనుభవం ఉంది కదా, ఇదే నువ్వు చేసేది. నీ విలేజ్లో సర్పంచ్గా నిలబడితే నీకు ఏమైనా అవుతుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనల్గా ఒకటే చెప్తున్నాను నేను. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పిండు, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని. ఆ రోజే భయపడలేడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ ఉడత ఊపులకు ఎవడు భయపడాడు. నాలంటోడు ప్రతి ఒక్కడు పుట్టుకొస్తుంటాడు తెలంగాణ గడ్డ మీద. ఇంతమంది ఎన్ని మాట్లాడుతున్నారో మాట్లాడురి. మీరా మేమా తేల్చుకుందాం. మీరు కానీ 2 లక్షల ఉద్యోగాలు ఏపీయకపోతే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను ముట్టడిచ్చే ప్రయత్నం మీ పనులనే ఉంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి నుండి మీ రాజకీయాలు, మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తుర్రు, ఎక్కడెక్కడ కాంట్రాక్టులు దోసుకుంటుర్రు, మీ పనులనే ఉంటాం. మీరు ఏమేమి అక్రమాలు, అన్యాయాలు చేసి ప్రజలను మోసం చేస్తుర్రో అవన్నీ తెలంగాణ సమాజానికి చూపించడానికి ఈ రోజు నుండి మేము సిద్ధమైనామని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు తన సొంత డబ్బు ఇచ్చాడో విరాళాలు చూసుకో రికార్డు. కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళాలు అందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేమిచ్చినావు చెప్దురా, చూపి నువ్వేమిచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి. నోరు ఉందిగా అని చెప్పి మాట్లాడు కాదు. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డని, నీకంటే ఎక్కువ పౌరుషం ఉంది. తెలంగాణ గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ అని చెప్పి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డని నేను కూడా. అర్థమవుతుందా? ఒక జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావు. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కథ వేరుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన.